మహానగరంలో మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. నిరుద్యోగులను టార్గెట్ చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్నారు. మంచి జీతాలిచ్చే పెద్ద పెద్ద కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ శటకోపం పెడుతున్నారు. వారిని నమ్మించేందుకు ఫేక్ కంపెనీలను సైతం సృష్టిస్తున్నారు. తీరా తమ చేతికి డబ్బులు అందాక బోర్డు తిప్పేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి మోసమే హైదరాబాద్ లో వెలుగు చూసింది. ఉద్యోగాల పేరుతో యువత నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన జాగృతి కన్సల్టెన్సీ అనే సంస్థ ఇప్పుడు బోర్డు తిప్పేసింది. 2 లక్షల రూపాయలు చెల్లిస్తే చాలు తామే ట్రైనింగ్ ఇప్పించి మంచి జీతాలు వచ్చే సంస్థల్లో ఉద్యోగాలు కూడా ఇప్పిస్తామని నమ్మించి నట్టేట ముంచింది. ఇలా మొత్తం 1200 మంది నుంచి 2 లక్షల చొప్పున 24 కోట్ల వరకు వసూలు చేశారు. అయితే రోజులు గడుస్తున్నా ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో నిలదీసేందుకు వెళ్తే ఆఫీస్కు తాళాలేసి ఉండడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, నిరుద్యోగుల టార్గెట్ గా జరుగుతున్న ఈ భారీ మోసాలకు సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారా? అయితే హైదరాబాద్లో ఇటీవల కాలంలో ఈ తరహా ఫ్రాడ్స్ ఎక్కువైతున్నాయి. బ్యాక్ డోర్ ద్వారా సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటూ లక్షల్లో విద్యార్థుల నుండి డబ్బులు వసూలు చేసి తిరిగి వారికి కేవలం 2-3 నెలల వ్యవధి వరకు మాత్రమే జీతాలు చెల్లించి ఆ తర్వాత బోర్డు తిప్పేసినటువంటి సంస్థలు ఇటీవల కాలంలో ఎక్కువైపోయాయి. ముఖ్యంగా సైబరాబాద్ లిమిట్స్లో ఈ ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉండటంతో ఇక్కడ ఏదో ఒక బిల్డింగ్ని రెంట్కి తీసుకొని ఆ బిల్డింగ్కి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పేరు పెట్టేసి అక్కడికి ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వారికి ఉద్యోగ అవకాశాల పేరుతో వారి నుండి 2 లక్షలు 3 లక్షలు డబ్బులు వసూలు చేసి బ్యాక్డోర్ ద్వారా ఉద్యోగాలు ఉన్నాయని వారిని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తారు. తీరా సంస్థలోకి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న వర్క్స్ చెప్పి దాన్నే వాళ్ళు ఐటీ వర్క్స్గా క్రియేట్ చేసి వీరు చెల్లించేటువంటి డబ్బులు అంటే 2 లక్షలు 3 లక్షలకి వీరు కేవలం ఒక 2-3 నెలల వరకు మాత్రమే డబ్బులు వాళ్ళకి జీతం రూపంలో చెల్లించి ఆ తర్వాత బోర్డు తిప్పేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ జూబ్లీహిల్స్లో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. గిగ్ లైజ్ అనేటువంటి కంపెనీని స్థాపించారు. మొత్తం 1200 మంది బాధితుల దగ్గర నుండి అక్షరాల 2 లక్షలు 3 లక్షలు రూపాయలు వసూలు చేశారు. ఒక్కొక్కరి దగ్గర నుండి ఈ అమౌంట్ వసూలు చేసి దాదాపు 3 మంత్స్ కూడా గడవక ముందే మొత్తం కంపెనీ బోర్డును తిప్పేశారు. సో ఆ కంపెనీ సంస్థ నడుపుతున్నటువంటి CEO ఎవరైతే ఉన్నారో ఆ CEOను వీళ్ళు పలుమార్లు జీతం చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తారు. అయితే CEO నుండి ఎక్కడ ఎలాంటి రెస్పాన్స్ కూడా రానటువంటి నేపథ్యంలో ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగులు ఒక ప్లాన్ వేశారు. CEO ఉంటున్నటువంటి ఇంటికి వెళ్ళి ఆ CEOను కిడ్నాప్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. CEOను కిడ్నాప్ చేసి తమ జీతాలు చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు. సో ఈ ఘటనలో మొత్తం 8 మందిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.